వాసుదేవా, రణభూమి అనేది యుద్ధానికి వాస్తవిక క్షేత్రంగా ఎప్పుడు మీరు భావించలేదు, నేను భావించలేదు. పదండి, వెళ్ళి యూతమాడుకుందాం. ఒకవేళ మీరు పరాజితులైతే మా దుర్యోధనుని విజయుడిగా ప్రకటించాలి మీరు. కాని ఒకవేళ నేను పరాజితున్నైతే దుర్యోధనుని తరపున యుధిష్ఠరుణ్ణి సమ్రాట్టుగా ఒప్పుకుంటాను. ఇతరుల జీవితాలను ద్యూతంలో పణంగా పెట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకునే స్వభావం ఇప్పటికీ మారలేదు శకుని మామ. కాని మనం పాండవులను పణంగా పెట్టవద్దు, దుర్యోధనుణ్ణి పెట్టవద్దు. ఒకవేళ నేను ఓడినట్లయితే అప్పుడు నేను అగ్నిస్నానం చేస్తాను. కానీ ఒకవేళ మీరు ఓడినట్లయితే అప్పుడు మీరు అగ్నిస్నానం చేయవలసి ఉంటుంది. ఆలోచించుకోండి. ఒకవేళ నేను మరణించినట్లయితే బహుశా పాండవుల మనోధైర్యం సడలిపోవచ్చు. అప్పుడు మీ ప్రియ దుర్యోధనుడు సమ్రాట్టు అయిపోతాడు. నేను మీ పాచికలతో ఆడేందుకు సైతమూ సిద్ధమే. వాటిని మీరు మీ ఆజ్ఞకు దాసులంటారు కదా. నా పాచికలే నా విధివ్రాతలు వాసుదేవా. జ్ఞాపకముంచుకోండి, ఇవి నేను కోరినట్లు పడతాయి. నేను ఏ అంకె చెబితే ఆ అంకె పడుతుంది. కాని నా విధి వ్రాతలే మరి నా పాచికలు శకుని మామా. అంకెలు ఈశ్వరేచ్ఛ ప్రకారం పడతాయి, కాని పాచికలను నేను నా ఇష్టానుసారమే వేస్తాను. మీ ఉద్దేశం? పాచికలు వేయడం కూడా కర్మే శకుని మామా. వేసినప్పుడు పడే అంకె ఆ కర్మ యొక్క ఫలం. మీరు మీ ఫలితాన్ని నియంత్రించాలన్న ప్రయత్నం చేస్తూ వచ్చారు మీ జీవితంలో. కాని నేను నా కర్మను నా కోరికలకు విడిచిపెడతాను. నేనే నిర్ణయిస్తాను పాచికలు ఎప్పుడు వేయాలో, ఎప్పుడు కూడదో. వాసుదేవా, కర్మను మనిషి సదా తన ఇష్టానుసారమే చేస్తాడు. కాని ఎప్పుడైతే అంకె సరిగ్గా పడుతుందో అప్పుడు మనిషి జీవితంలో గెలుస్తాడు. యథార్థమే. అయితే సరే, ఇప్పుడు నా వంతు ఆట వదిలేస్తున్నాను. మీరు ఆడండి. వాసుదేవా, మీ 4 పావులు ఇంకా ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేదు. కాని నా ఒక పావు తన సగం యాత్రను పూర్తి చేసుకుంది. అయినా మీరు పాచికలు వేయనంటారా? లేదు, మీరు ఆడండి. వాసుదేవుని ఇచ్ఛానుసారమే కానిద్దాం. మళ్ళీ 12. మనిషి తన కర్మ ఫలితాన్ని సదా నియంత్రించాలని ప్రయత్నిస్తుంటాడు. తన కర్మల ఫలితాన్ని తన ఇష్టానుసారమే పొందాలని ప్రయత్నిస్తాడు. కాని పాచికలు చేతికి వచ్చినప్పుడు జూదగాడు ఆడకుండా ఉండలేకపోతాడు. వాడు ఇది అర్థం చేసుకోలేడు. తాను పాచికలను బంధించలేదని, పాచికలే తనను బంధించాయని. జీవితంలో మనిషి ఎప్పుడూ ఇదే ఆలోచిస్తుంటాడు. తనకు తన కర్మలకు తగిన ఫలితం లభిస్తుందా లేదా అని.
కాని ఇది ఆలోచించడు శకుని మామ. కర్మను చేసేందుకు ఇది ఉచిత సమయమా కాదా అనేది. మళ్ళీ 12. చూశారా వాసుదేవ, నేను మీతో ముందే చెప్పాను, నా పాచికలు నా ఇష్టానుసారంగా ఫలితాన్నిస్తాయి అని. కనుక మీ కర్మ సిద్ధాంతాల గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదు. మనిషి విజయోత్సాహంలో ఉన్నప్పుడు ఈ విధంగానే ఆలోచిస్తుంటాడు. ఈ కారణంగానే వాని వైఫల్యం గురించిన ప్రథమ సమాచారం లభించగానే వాడు మందిరానికి పరుగు తీస్తాడు. అప్పుడు మళ్లీ సాఫల్యం లభించగానే వానిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. వాస్తవానికి పూర్తి విశ్వాసం తన మీద లేదు, ఈశ్వరుని మీద లేదు. వాడు పరుగులు తీస్తుంటాడు. గాంధారం నుండి హస్తినాపురికి, హస్తినాపురి నుండి ద్వారకకు, ద్వారక నుండి మగధకు పాచికలు వేస్తూనే ఉంటాడు. తను గెలుస్తున్నానని వాడు అనుకుంటాడు. కాని జీవితమంటే ద్యూత సభ కాదు కదా శకుని మామ. కేవలం మన ముందు కూర్చున్న వ్యక్తే ఆడేందుకు, మన ముందు కూర్చున్న వ్యక్తే కాక మన కనుచూపు మేరకు ఆవల ఎందరో ఉండి తమ తమ ఆటలు ఆడుతుంటారు. వారి పరిణామం కూడా మన మీద పడుతుంది. అవునా శకుని మామ? కనుకనే నేను పరిణామం మీద కాక కర్మపై అధికారం ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాను. ఆడండి శకుని మామ, మీకు ఇంకొక ఆటను విడిచిపెడుతున్నాను. మీరు ఒక్కసారి కూడా పాచికలు వేయలేదు వాసుదేవా, కనుక అగ్ని స్నానం చేయవలసి వస్తుంది. ఇది మీకు గుర్తుంది కదా? నిజంగా పరాజితుణ్ణి అయితే నేను అగ్ని స్నానం అవశ్యం చేస్తాను. కాని ఒక ఆటను వదులుకోవడం పరాజయమని నేను అనుకోను శకుని మామ. ఆడండి. మీరు ఆడుతున్న ఈ తీరును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను వాసుదేవా. మీరు నా తీరును ఏనాడు అర్థం చేసుకోగలిగారు శకుని మామ? ఎలా మీరు పదే పదే నన్ను పరాజితుణ్ణి చేస్తుంటారు కృష్ణ? ఎవరు కేవలం గెలిచేందుకే ఆడుతుంటారో వారికి విజయం, పరాజయం రెండూ లభిస్తాయి. నేను ఎప్పుడూ లీలలు చేస్తుంటాను. లీలలంటే అర్థం తెలుసు కదా మీకు? విజయానికై మోహమనేది లేకుండా, పరాజయమంటే భయం లేకుండా, కేవలం జీవితాన్ని ఆనందించడం, ఇంతకన్నా వేరొకటి కాదు. అసత్యం మాట్లాడకు కృష్ణ. నిజంగా నీకు పాండవుల విజయానికై మోహం లేదా? లేదు, ఏమాత్రమూ లేదు. ఒక పాత్రలో ధాన్యం గింజలు నింపుతున్న సమయంలో గృహిణులు ఆ పాత్రను కుదుపుతుంటారు. ధాన్యం గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటాయి. ఏ ధాన్యం గింజ కూరుకుపోతుందో, ఏ ధాన్యం గింజ పైనే ఉంటుందో వాటిలో ఏ అంతరమూ ఉండదు. ఎందుకంటే చివరికి ఆ గింజలన్నీ భోజనంగానే మారాలి. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది. కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే.
కానీ ముఖ్యమైనది ఒక్కటే. అది ఎప్పుడు, ఏ విధంగా అనేది. నాకు ఎవరి పట్ల మోహం లేదు. కేవలం ధర్మం గెలుస్తుందన్న విశ్వాసం ఉంది. రేపు ఉదయాన నా మేనల్లుడు దుర్యోధనుడు పంచపాండవులను అవశ్యం వధిస్తాడు. తమరు అగ్ని స్నానం చేయవలసి ఉంటుంది. అటు పిమ్మట నాకు విజయం చేకూరుతుంది. అప్పుడు నా మాటలే ధర్మం అనిపించుకుంటాయి. శకుని మామా, వాసుదేవా, అయితే మీకు పూర్తి విశ్వాసముందా బావ దుర్యోధనుడు వజ్రకాయుడై తిరిగి వస్తాడని? లేకపోతే వాని శరీరంలో ఏదైనా భాగం బలహీనంగా ఉండిపోతుందా? కూర్చోండి శకుని మామ. ద్యూతాన్ని మధ్యలో ఆపి వెళ్లిపోతే మీరు అగ్ని స్నానం చెయ్యవలసి వస్తుంది. దూర్తుడా, కపటి, వంచకుడా, ఇప్పుడు మళ్ళీ ఏం మాయ చేశావు దుష్టుడా నీవు? మీ ప్రియ దుర్యోధనునికి నేను ఒక్క సలహా ఇచ్చాను. ఒక యువకుడు తన మాత సమక్షానికి పూర్తి దిగంబరుడై వెళ్లడం అనేది సవ్యమైన కార్యము కాదని, పాపం చుట్టుకుంటుందని. శకుని మామ, నేను ఒక్కసారి కూడా పాచికలు వేయలేదు. అయితే మీరు ఓటమిని అంగీకరిస్తున్నారా? ధూర్తుడా, కపటి, వాసుదేవా, మేనలుడా,